అగ్రదర్శకుడు శంకర్ ఒకప్పుడు రూపొందించిన సినిమాలు పాన్ ఇండియా స్థాయిలో విజయాన్ని సొంతం చేసుకున్నాయి. తమిళ దర్శకుడే అయినా దేశం మొత్తం అభిమానులను సొంతం చేసుకున్నాడు శంకర్. అలాంటి దర్శకుడు ఇప్పుడు పీకల్లోతు కష్టాల్లో ఉన్నారు. దశాబ్ద కాలంగా హిట్ లేకపోవడంతో పాటు కోర్టు కేసులను ఎదుర్కొంటున్నారు. శంకర్ నుంచి వచ్చిన సినిమాలు ఈ మధ్యకాలంలో డిజాస్టర్లుగా నిలుస్తున్నాయి. ముఖ్యంగా రామ్ చరణ్తో రూపొందించిన గేమ్ చేంజర్ సినిమా బాక్సాఫీస్ వద్ద ఏమాత్రం ప్రభావాన్ని చూపించలేకపోయింది. అంతకుముందు వచ్చిన ఇండియన్ 2 ఫలితం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లొద్దు. శంకర్తో సినిమా అంటే ఒకప్పుడు లాభాల పంట పండేది. కానీ ఇప్పుడు వందల కోట్ల నష్టాలు మిగులుతున్నాయి. సినిమాల పరంగా శంకర్ కెరీర్ ఖతం అయినట్లే అనే టాక్ వినిపిస్తున్న ఈ సమయంలో అనూహ్యంగా ఈడీ ఆయన 10 కోట్ల ఆస్తులను జప్తు చేసిందనే వార్త తమిళనాట సంచలనంగా మారింది. శంకర్ చివరగా సూపర్ హిట్ దక్కించుకున్న రోబో సినిమా కథ వల్ల శంకర్ లీగల్ ఇష్యూస్ను ఎదుర్కొంటున్నారు. జిగుబా అనే పుస్తకం నుంచి రోబో కథను కాపీ కొట్టారు అంటూ అరూర్ తమిళనాథన్ 2011లో న్యాయస్థానంను ఆశ్రయించారు. అప్పటి నుంచి శంకర్పై కాపీరైట్, ఐటీపీ ఉల్లంఘనల కేసులు నడుస్తున్నాయి. ఆ తర్వాత ఆ కేసులకు సంబంధించిన విచారణ చివరి దశకు చేరుకుందని తమిళ్ మీడియా వర్గాల ద్వారా సమాచారం అందుతుంది. రోబో కథకు, జిగుబా కథకు చాలా దగ్గర పోలికలు ఉన్నట్లు ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఎఫ్టీఐఏ నివేదిక ఇచ్చింది. శంకర్ జిగుబాలో నుంచి కొంత మేరకు కథను కాపీ చేసి ఉంటారు అన్నట్టు నివేదికలో పేర్కొన్నారు. ఎఫ్టీఐఐ నివేదికతో శంకర్ మరింతగా చిక్కుల్లో పడ్డారు. ఆయన కథను కావాలని కాపీ చేశారని, అనుమతులు తీసుకోకుండా కాపీరైట్ చట్టం ఉల్లంఘించినందుకు గాను కఠినంగా వ్యవహరించాల్సి ఉంటుందని అంటూ పిటిషనర్ తరపు న్యాయవాది కోరుతున్నారు. కాపీరైట్ చట్టం ఉల్లంఘించినట్లు నిరూపితం అయితే రోబో సినిమాకు గాను శంకర్ అధికారిక లెక్కల ప్రకారం 15 కోట్ల పారితోషికంను అందుకున్నారు. ఆ పారితోషికం మొత్తాన్ని జిగుబా రచయితకు అందించే అవకాశాలున్నాయి. 2010 సంవత్సరంలో విడుదలైన రోబో సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. రజనీకాంత్, ఐశ్వర్యారాయ్ నటించిన ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద అప్పట్లో సంచలన వసూళ్లు నమోదు చేసింది. ఆ సినిమాతో దర్శకుడు శంకర్పై పాన్ ఇండియా రేంజ్లో గౌరవం మరింత పెరిగింది. కానీ ఆ కథ కాపీ అనే వార్తలు రావడంతో శంకర్పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.